ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రిమాండ్ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరనున్నారు. దీనిపై నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రిమాండ్ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరనున్నారు. దీనిపై నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రిమాండ్ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరనున్నారు. దీనిపై నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రిమాండ్ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరనున్నారు. దీనిపై నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో జిల్లాలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ పై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇవాళ డీజీపీని కలవబోతున్నారు. కీలక ఆధారాలను సమర్పించబోతున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. అరెస్ట్ అయినటువంటి డీఎస్పీ ప్రణీత్ రావు చెప్తున్నటువంటి కీలక అంశాలు చాలా ఒక సెన్సేషనల్గా మారుతున్నాయి. ఆ అంశాలను బేస్ చేసుకొని జిల్లాలకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీని కలవబోతున్నారు. అందులో ఏ అంశాలు ప్రస్తావనకు రావబోతున్నాయి, ఎట్లాంటి ఆధారాలు ఆయన సమర్పించబోతున్నారన్న అంశం మాత్రం చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో అడిషనల్ డీఎస్పీలు అటు భుజంగరావు అట్లాగే తిరుపతి అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే కేవలం హెడ్ క్వార్టర్ సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలే ముఖ్యంగా టార్గెట్ చేస్తూ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పన్నాగం పన్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కేవలం అటువైపు మాత్రమే ఒక చర్చ జరిగింది. ముఖ్యమైనటువంటి నాయకులే ఈ అంశంలో ఉన్నారు, టార్గెట్గా ఉన్నారన్న అంశం కనిపించింది. కానీ ఈ అంశం మీద ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంబంధించిన ముఖ్యమైన నాయకులు వాళ్ళ మీద కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఈ ఫోకస్ ఉందన్న అంశం వెలుగులోకి వస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరి కాసేపట్లో డీజీపీని కలవబోతున్నారు. డీజీపీని కలిసి ఇట్లాంటి వివరాలు అందజేయబోతున్నారు. సో ఎవరెవరు ఇందులో ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఆ టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరు అన్న విషయంలో మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక గుబులు రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచార వ్యూహాలు కానీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఈసారి తాము గెలవాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, లేకపోతే వాళ్ళు చేస్తున్నట్టు వ్యూహాలను ఎట్లా తిప్పికొట్టాలన్న అంశంలోనే బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, అంటే మాజీ మంత్రులు కానీ, అట్లాగే ముఖ్యమైన లీడర్లు కానీ ఎవరెవరు వాళ్ళు ఎట్లాంటి విషయాల మీద ఫోకస్ పెడుతున్నారన్న ఒక నిఘా మీద అధికారులను, అట్లాగే ఎస్బీలో పనిచేస్తున్నటువంటి అధికారులను దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాలను, కీలకమైన అంశాలను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి వివరించబోతున్నారు. సో డీజీపీని కలవడం అనేది ఒక సంచలనంగా మారుతుంది. ఎమ్మెల్యే మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాల మీద ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ రేపుతుంది. సో ఇందులో ఏ అధికారులదు, అట్లాగే పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఎస్బీకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అట్లాగే ఎవరెవరి మీద వాళ్ళు ఫోకస్ చేశారు, ఈ అంశంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఉన్నారు అనే విషయం ఒక చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఒక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలక మలుపు తిరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైదరాబాద్ నుంచి జిల్లాలకు పాకిందని చెప్పవచ్చు. సో యాంగ్జైటీ అయితే నెలకొంది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటికి వస్తాయన్న ఒక ఉత్కంఠ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.